హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ పరిచయమే 130వ భాగాన్ని వినేద్దాం. శౌర్య ప్రత్యక్షమైన చోట ధాత్రి స్పృహలో లేకుండా పడి ఉంది. వెంటనే కంగారుగా వెళ్ళి తనని ప్రేమగా సృష్టించాడు. అంతే, ఆమె దేహం మట్టి తునకలుగా ఆ నేలలో కలిసిపోయింది. అది చూసిన శౌర్య కళ్ళు ఆశ్చర్యంతో పాటు రుధిరమయ్యాయి. వెంటనే ధాత్రి అని గొంతు పెగిల్చుకుని సింహగర్జన చేసినట్టు అరిచాడు. తపధ్యాసలో పూర్తిగా లీనమైన భీష్పదాకి వినిపించిన అరుపు. వెంటనే కనులు తెరిచి ఏమైందో తెలుసుకుంది. జరిగిందేంటో భీష్పదాకి తెలియకాని, కాలం మీ ప్రేమకి ఎదురు తిరిగింది శౌర్య. మీరు తిరగబడాలి, లేదంటే బంధం అనేది ముగిసిపోయి బాధని మాత్రమే మిగులుస్తుంది అనుకుని తప్పక కనులు మూసుకుంది. శౌర్య అక్కడి నుంచి లేచి ధాత్రి శరీరం నేలలో కలిసిపోయిన క్షణం నుంచి ఆ నేల భాగాన్ని చూస్తూ, లేదు, ఇది నువ్వు కాదు, ఇదంతా గంజారకుడు ఆడుతున్న ఆట, నన్ను బలహీనను చేయడానికి అనుకున్నాడు. దానితో ఏదో ధైర్యం వెన్నులో వచ్చి నిల్చున్నట్టు అనిపించింది. వెంటనే మళ్ళీ ధాత్రి ఉన్న చోట ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు. అప్పుడు కూడా ఓ చోటుకెళ్ళాడు. అక్కడ కూడా స్పృహలో లేని ధాత్రి కనిపించింది. ఈసారి కూడా దగ్గరికెళ్ళి తాకగానే మళ్ళీ అలానే ఆమె దేహం కరిగిపోవడంతో ఆశ్చర్యపోయి అరసెకను అలానే నిలబడిపోయాడు. మరి కాసేపటికి ఒక్కసారి చుట్టూ చూస్తూ గమనించాడు. ఇంతకుముందు వెళ్ళిన చోట రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అంతా పచ్చగా ఉండి కనిపించింది. అసలు ఏం జరుగుతుందని ఒక్క క్షణం తనలో తాను ప్రశ్నించుకొని కన్నులు మూసుకున్నాడు. తన దివ్య దృష్టికి వచరణ మాయ చిక్కలేదు. దానితో ఏం జరిగిందో అర్థం కాక నిస్సహాయతతో ప్రయత్నం ఆపలేక ధాత్రి కోసం మళ్ళీ వెళ్ళాడు. అక్కడ అంతే, ధాత్రి స్పృహలో లేకుండా ఉండడం, తను తాకగాని మట్టి తునకలుగా నేలలో కలిసిపోవడం. ఏమీ అర్థం కాక ఒక 2 గంటల తర్వాత ఓ చోట ఆగి నిలబడ్డాడు. ధాత్రి ధరించిన చీర అంచున ఉన్న క్లాత్ని అత్యంత సన్నని భాగాలుగా చింపి ఆ పోగులకి తన మాయతో ఏదో శక్తి పోసి విసిరేశాడు వచరణ. దానితో ఆ క్లాత్ పీసెస్ ఆ చీరని ధరించి ఉన్న ధాత్రి రూపాన్ని పుంజుకొని కొన్ని చోట్ల వచరణ చేత దాయబడ్డాయి. శౌర్య ధాత్రి దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే శౌర్య శక్తి ఆ మాయ శక్తులున్న వద్దకు తీసుకుని వెళ్తూ ఉంది. దానితో అసలైన ధాత్రి వద్దకు వెళ్ళలేకపోయాడు శౌర్య. తన శక్తుల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఏర్పడడంతో ఏదో తెలియని అంతర్మదనంతో అక్కడే మోకాలపై ఒరిగిపోయి పైకి చూశాడు శౌర్య. నల్లని ఆకాశం, వెలుగుతున్న తారలు, అలుపు లేకుండా పయనిస్తున్న చందమామ, చుట్టూ అలుముకున్న నిశ్శబ్దానికి, తనలో రేగుతున్న అలజడికి మౌనంగా అలానే చూస్తూ ఉండిపోయాడు శౌర్య. అంతలో ధాత్రి ఇంతకుముందు అడిగిన మాట ఒకటి మది తలుపుని తట్టింది. నన్ను వెతుక్కుంటూ రాగలవా తిబల, అది నీ మాయలు వాడకుండా అని ఆ పదాలు గుర్తుకు రాగానే వెంటనే కళ్ళు మూసుకుని ధాత్రి కోసం మనసుతో వెతకబోయాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ధాత్రి మనసు స్పందించకపోతే శౌర్య మనసు ఆమె కోసం పరిగెత్తలేదు. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరవాలని ఉన్నా ఆ క్షణం కోపం, బాధ, ఆవేశం కన్నా ధాత్రిని వెతకడం ముఖ్యమని అనుకుని గాదుకుల వారు ఏమైనా సహాయం చేయగలరేమో అనుకుని అక్కడికి వెంటనే మాయమై వెళ్ళాడు. ధ్యానంలో ఉన్న గాదుకుల వారు శౌర్య రాకతో కనులు తెరిచి విషయం తెలియడంతో, శివస్వరూపానివి నువ్వైతే నీకు నేను సహాయం చేసేంతటి వాడినా అన్నారు. నేను అందుకోలేకపోతున్నాను గురువర్య, తనకై వెళ్తే తను ఉంటుంది కానీ నా స్పర్శకి తను అంటూ అసలు ధాత్రి గురించి అలా చెప్పడానికి నోరు రాక మౌనంగా ఉన్నాడు శౌర్య. ధాత్రికి ఏం కాదు శౌర్య, కానీ నేను నీకు ఈ తరుణంలో ఏం సహాయం చేయలేనున్నాను శౌర్య. ఈ యుద్ధం నీది, ఈ పోరాటం నీది, ప్రయత్నం నీది, ఫలితం కూడా నీదే అన్నారు గాదుకుల వారు. ఆ మాటలకి శౌర్యలో ఏదో భావం. గాదుకుల వారు ఏదో చెప్తుండగానే అక్కడి నుంచి మాయమైపోయాడు. అది గమనించిన గాదుకుల వారు, నీ ప్రేమ తన ప్రేమని ఎలా వెతుకుతుందో అని కాలం ఆడిస్తున్న వింత చదరంగం శౌర్య. విజయం వరించినా నిన్ను వరించిన ఆమె నీతో ఉండదేమో అని నిట్టూర్చారు. శౌర్య ఒక ప్రశాంతమైన చోటుకెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ, నేను అంతటి శక్తివంతుని అయితే నా ముందు ఏ మాయ ఇంతటి నాటకాన్ని జరిపిస్తుంది అని మదిలోని అనుకున్నాడు. వచరణ అనే ఒక తాంత్రిక మాయ అది అన్నాడు వశిష్ఠ. మనసులో అనుకున్న దానికి ఎవరు సమాధానం చెప్పారో తెలియక శబ్దం వచ్చిన వైపు తల తిప్పి చూశాడు శౌర్య. వింధ్య వాళ్ళ ఊరిలో అందరి చేత బైరాగి అని పిలిపించుకునే వశిష్ఠ కనిపించడంతో, వచరణనా అన్నాడు ప్రశ్నార్థకంగా. అవును, వాడే. వాడి తాంత్రిక శక్తితో చేసిన పాపాలకి ఒకసారి బందర మహర్షి శాపానికి గురై కొన్నాళ్ళ వరకు నిర్జీవంగా పడి ఉన్నాడు. కానీ అతను ఎలా శాప విముక్తులయ్యాడు అన్నాడు శౌర్య. అది మీరే గ్రహించండి, అంత అవగతమవుతుంది అని మార్గనిర్దేశం చేసి ఇక తన పని అయిపోయినట్టు వెళ్ళిపోయాడు వశిష్ఠ. శౌర్య తన దివ్య దృష్టిపై దృష్టిని కేంద్రీకరించగానే సమయం ఒకరోజు ముందుకెళ్ళింది. ఆ రోజు కోసం గంజారకుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఎందుకంటే బందర మహర్షి ఆ రోజు ఖచ్చితంగా అక్కడున్న ఓ దేవాలయానికి వస్తాడని తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆ దేవాలయం నుంచి బయటకొస్తున్న బందర మహర్షి ఎదురుగా అప్పటికప్పుడు మాయగా వచ్చిన ఓ రాయిని గుర్తించక నడుస్తూ వెళ్ళి గుద్దుకోబోతుంటే గంజారకుడు ఓ సర్వసాధారణ రూపంలో ఆయన చేతిని పట్టుకుని పక్కకు లాగాడు. జన్మతః గంజారకుడు ఓ ఋషికి కుమారుడు కావటంతో అతని స్పర్శలో ఏ విధమైన భావం కలగలేదు బందర మహర్షికి. బందర్ మహర్షి ఏమైందో అన్నట్టు అతని వైపు చూస్తుంటే గంజారకుడు అతి వినయంగా ముందున్న రాయిని చూపిస్తూ, ఆ రాతికి మీ శరీరం తగిలి గాయమయ్యేది సాధు పుంగమా అన్నాడు. బందర మహర్షి అప్పుడు గ్రహించి, ధన్యవాదాలు, మీ సహాయానికి మీరేమైనా కోరండి నిశ్చింతంగా అన్నాడు. కావాలని గంజారకుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఇతరులకు ఏమి ఇవ్వగలరు అని ఆయన శక్తిని చిన్నబొచ్చడానికి చూశాడు. నువ్వు అడుగు నాయనా, నేను తప్పక ఇవ్వగలను అన్నాడు. అడిగాక ఇవ్వను అనకూడదు అని మాట తీసుకున్నాడు గంజారకుడు. కాదు అనను, నువ్వేం అడిగినా నీకు ఇస్తాను అన్నాడు. వజ్రానికి శాప విముక్తిని కలిగించండి అన్నాడు గంజారకుడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన బందర మహర్షి, ఎవరు నువ్వు, నీకు వజ్రంతో పనేంటి అన్నాడు కాస్త కోపంతో. అడిగింది ఇస్తానన్నారు కదా ఋషి పుంగమా అంటూ తన అస్సల రూపానికి మారిపోయాడు గంజారకుడు. నువ్వా అని ఓ వింత నవ్వు నవ్వి, తప్పక శాప విముక్తిని చేస్తాను గంజారక, కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఈసారి అతని చావుకి నీ చావు తోడవుతుంది అని తన జపమాలతో ఏదో జపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గంజారకుడు ఆయన మాటల్ని పట్టించుకోకుండా గాలిలోకి వదిలేసిన వజ్రన ఎక్కడ శాపగ్రస్తుడై ఉన్నాడో అక్కడికెళ్ళాడు. రాయి రూపం నుంచి తన అసలు రూపానికి వచ్చినా కూడా ఇంకా కదలకుండా ఉన్న వజ్రణపై గంజారకుడు మాయక నీళ్ళని చేతిలోకి తెచ్చి అతనిపై చెల్లాడు. అప్పుడు ఒక్కసారిగా తల విదిల్చి చూశాడు వజ్రణ. ప్రణామం వజ్రణ, తిరిగి స్వాగతం నీకు ఈ లోకంలోకి అన్నాడు. నల్లని శరీరంపై అక్కడక్కడ ఎరుపు రంగులో ఉన్న మచ్చలతో, నడుం నుంచి మోకాల వరకు ఉన్న నల్లని పంచెతో, వేలాడే జుట్టుతో, పచ్చని కనుగుట్లతో భీంకరంగా ఉన్న అతను పైకి లేచి, ఎవరు నువ్వు, నాకు శాప విముక్తి కలిగించింది నువ్వా అని ప్రశ్నించాడు. అవును నేనే, నా నామధేయం గంజారకుడు, నా ధ్యేయం ఈ సమస్త సృష్టిని దానవులతో నింపటం. దానవుల, ఇది ఏ శతాబ్దం అన్నాడు. గంజారకుడు శతాబ్దపు సంఖ్య చెప్పగానే, మరి ఇప్పటికీ దానవులు ఉన్నారా ఈ భూమిపై? ఉన్నారు, కానీ భూమిపై కాదు వచరణ, భూమి కింద. దానవులకి ఘోరమైన అన్యాయం జరిగింది ఇక్కడ. వాళ్ళని నిద్రావస్థకి చేర్చి ఈ భూమిపై రాక్షసులు లేకుండా చేశారు. నేను ఇప్పుడు ఆ నిద్రలో ఉన్న దానవులను మేల్కొల్పాలి అనుకుంటున్నాను. దానికి నాకు నీ సహాయం కావాలి. నాకు శాప విముక్తి కలిగించింది అందుకేనా? అవును. సరే, నీకు తప్పకుండా నా సహాయం ఉంటుంది, కానీ ఎలా నువ్వు ఆ దానవుల నిద్ర నుంచి మేల్కొల్పబోతున్నావు? నీ శిష్యుడైన సాద్రికుడు ఒక యోధుని చేతిలో మరణాన్ని పొందాడు. ఆ సమయంలో అతను వధించబడిన ఖడ్గం అంతకు మునుపే ఓ కుసుమం నుంచి మనిషిగా రూపుదిద్దుకున్న కాంతని వధించింది. దాని ఫలంగా ఆ తాంత్రిక ఖడ్గం అతని ఒక చెట్టు మొద్దులా మార్చేసింది. అయితే ఆ కుసుమం నుంచి మనిషిగా మారిన ఆ సుందరి మళ్ళీ జన్మించింది. కేవలం తన రక్తం ఆ మొద్దు పీల్చుకోగాని దానికి ఒక పువ్వు పూసి దాని నుంచి వెదజల్లే పరిమళం సమస్త దానవుల్ని నిద్రలేపుతుంది. ఎందుకంటే ఆ సమస్త దానవుల్ని నిద్రలోకి పంపింది అమ్మవారి రక్తం నుంచి వచ్చిన ఓ వాసన. అలాగే ఆ అమ్మవారి శక్తి. అదే సమయంలో కొద్ది రక్తం ఓ కుసుమంపై పడి ఆ యువతిలా మారింది. తను ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టినా తనలో ప్రవహించేది ఆ అమ్మవారి రక్తం మాత్రమే. మనకి ఆ అమ్మాయి కావాలి. పౌర్ణమి నాడు ఆ మొద్దు దాయబడిన గుడికి వెళ్ళి ఆమె రక్తం దారబోసి నా పనిని సుసాధ్యం చేయాలి. మనం ఆ గుడిలోకి వెళ్ళాలంటే కొన్ని శక్తులు అడ్డు తగులుతాయి. వాటిని ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆ కన్యమణిని అపహరించాలి. ఆమె చెంత సాద్రికుణ్ణి చంపిన యోధుడున్నాడు. ఏంటి, సాద్రికుణ్ణి చంపిన యోధుడు బ్రతికున్నాడా? కాదు, మళ్ళీ పుట్టాడు. అవునా? ఒక్కసారి నాకు ఆ యోధుని ఆ యువతిని కూడా చూపించు. గంజారకుడు తన మాయాశక్తితో శౌర్య దాత్రలను తన అరచేతిలో చూపించాడు. ఇతని యోధుడా అన్నాడు వచరణ. తక్కువ అంచనా వేయకు వచరణ, అతని యోధుడు, అతని శక్తిని ఎవరూ అడ్డుకోలేరు అన్నాడు గంజారకుడు. అంతుందా అంటూనే దాత్రిపై శౌర్యకున్న ప్రేమని గ్రహించి, ఇతని బలహీనత ఆమె, చూడు ఇతన్ని, అదే ఈ యోధుణ్ణి అని వెటకారంగా నవ్వుతూ ఎలా ఆడుకుంటానో అన్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు? కోరి ప్రమాదాన్ని మాత్రం తెచ్చుకోవద్దు. నా పని ఇంకా సగంలోనే ఉంది వచరణ, నాకు నీ సహాయం అవసరం అన్నాడు గంజారకుడు. చూడు గంజారక, రేపటి రోజు మొదలైన క్షణం నుంచి ఈ కన్య అతని చెంతన ఉండదు. ఎలా ఆమెని ఇతను నా నుంచి కాపాడుకుంటాడో చూడు.
గంజారకుడు వెంటనే భయంతో మనకి తను కన్యగా కావాలి. వచరణ నవ్వి తప్పకుండా తనని నీకు అలానే అప్పచెప్తాను అన్నాడు. సరే, నీ అవసరం ఉన్న క్షణాన తప్పక నిన్ను పిలుస్తాను, నువ్వు రావాలి అన్నాడు గంజారకుడు. తప్పకుండా వస్తాను గంజారక అన్నాడు వచరణ. గంజారకుడు వెంటనే అక్కడి నుంచి మాయమై ఇప్పటి వరకు దేహాన్ని విడిచి ఉన్న ఆత్మల అక్కడ యాగం చేస్తున్న తన దేహంలో కలిసిపోయి తన పనిని మళ్ళీ పూనుకున్నాడు. గంజారకుడు చేస్తున్న మాయ యాగం ఏంటో శౌర్య దృష్టిలో పడలేదు, కానీ దానివల్ల గంజారకుడు కలిగే ఫలితం శౌర్యాన్ని దిగ్బంధిస్తుందని తెలుసుకోలేకపోయాడు. ఏం జరిగిందో గ్రహించాక నన్ను పరీక్షించడానికి నా దాత్రిని తీసుకుని వెళ్ళాడా వాడు అనుకున్నాడు. శౌర్య మెదడులో పలు ఆలోచనలు వస్తుండగానే తెల్లవారుతున్నట్లు చీకట్లు కనుమరుగవుతూ ఉన్నాయి. ఇక వెంటనే అక్కడి నుంచి ఓ జలపాతం వద్దకు వెళ్ళి తనని తాను పవిత్రం చేసుకుని ఆ జలపాతం పక్కన ఆ తడి బట్టలపై అలానే కూర్చుని 2 చేతుల్ని ఒడిలోకి తెచ్చుకుని ఓ అరిచేతిపై మరొక అరిచేతిని నిలిపి ఒక్కసారిగా అలానే నెమ్మదిగా కనులు మూసుకున్నాడు. ఆ క్షణం భీష్మద పెదవులపై నవ్వు వేసింది. ఇక భారం ఏమీ లేనట్టు తను పూర్తిగా ధ్యానంలో నిమగ్నం అయిపోయింది. శౌర్య అవస్థ చూడాలి అనుకున్న వచరణ శౌర్య కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ జలపాతంలో కలిసిపోయి అతన్ని చూశాడు. నిశ్చలంగా ఏ కదలిక ఏ భావం లేకుండా ధ్యానంలో ఉన్న శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తున్నాడు ఇతను అనుకుంటూనే దాత్రి వద్దకెళ్ళాడు. తను ఏ మంత్రాలతో అయితే దాత్రిని చలనం లేకుండా చేశాడో మళ్ళీ తన మంత్రాలతో కదలిక రప్పించగలడు. ఇన్నాళ్ళు నిగూఢమైన వచరణ శక్తి వందింతలుగా ప్రజ్వలిస్తూ ఉంది. అందుకే దాత్రి అలా అతని తాంత్రిక శక్తికి నిశ్చలంగా ఉండిపోయింది. తెల్లవారుతుండడంతో అక్కడ వింధ్య ఇంట్లో వ్రతానికి ఏర్పాట్లు చేస్తుండగా రెడీ అవుతున్న మాధవి గారికి ఓ పేపర్ కనిపించింది. ఏంటది అని చూసిన ఆవిడికి ఆ పదాలు చదివి ఏమైంది, ఇది నిజమేనా అనుకుని వ్రతమైన వెంటనే గుడికెళ్ళాలనుకున్నారు. అందులో ఏముందంటే, చిన్న పని మీద దాత్రి నేను ఓ చోటుకెళ్తున్నాం, తిరిగి ఎప్పటికి వస్తామనేది చెప్పలేను, మీరంతా మా గురించి దిగులు పడద్దని. అందుకే మాధవి గారికి ఏదోలా అనిపించి గుడికెళ్ళాలనుకున్నారు. వింధ్య విదర్ చేత వ్రతం చేయించే సమయంలో అందరూ గమనించి శౌర్య దాత్రి ఎక్కడా అనుకుంటూ ఉన్నారు. అది మాధవి గారు చోనపడి వాళ్ళిద్దరూ ఏదో పని మీద వెళ్లారు, రావడానికి కొన్ని రోజులు పడుతుందన్నారు. ఆ మాటతో అందరి మొహాల్లో ఏదో భావం. విదర్ అది గమనించి, ఇకపై శౌర్యనే కాదు, నేను కూడా మీకు కొడుకు లాంటి వాణ్ణే కదా, వాడు లేడని ఫీల్ అవ్వద్దు. ఈ సమయంలో వాళ్ళు మనల్ని ఇలా వదిలి వెళ్ళారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అన్నాడు. వింధ్య మనసులో నిజమే అనుకుంది. తేజ్, రామ్, తాన్య, హర్ష కూడా ఏదో కారణం ఉంది అనుకున్నారు. ఇంతలో శ్యామల గారు, నిన్న రాత్రి శౌర్య దాత్రి అని బిగ్గరగా పిలిచినట్టు అనిపించింది, వాళ్ళు బాగానే ఉన్నారుగా మాధవి అని వాళ్ళ బంధం గురించి అడిగారు. ఆ మాటకి గ్యాంగ్ మొత్తంలో ఆలోచనలో పడితే సుధా మాత్రం ఏదో జరిగిందని నవీన్ చేతిని పట్టుకుంది. అందులో దేవి గారు సుధ వైపు చూశారు. అలాంటిది ఏదైనా ఉంటే దాత్రి సుధకి చెప్తుందనే నమ్మకంతో సుధ ఆమె భయం నిజం కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది. దానితో ఆవిడ మనసు కుదుటపడింది. సుధా మాత్రం వాళ్ళిద్దరూ బాగుండాలని మనసులోనే కోరుకుంది. అయితే నందా విహార్, నేను కూడా విన్నాను శౌర్య గొంతు, నిజంగా వాళ్ళు బాగున్నారా వదినా అని ప్రశ్నించాడు విహార్. మాధవి, వాళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడినా వాళ్ళ మనసులు ఒక్కటే విహార్ అని. అత్తయ్య, వాళ్ళిద్దరూ ఈ రోజు వరకు ఒకరినొకరు సరదాగా అనుకున్నవి, ఒకరికై ఒకరు అనిపించుకున్నవి తప్ప కనీసం వాళ్ళ మధ్య విభేదాలు కూడా రావు కూడా అన్నారు. ఆ మాటకి వాళ్ళు బాగుండడమే కదా మనకు కావాల్సింది అనుకుని వ్రతాన్ని మొదలుపెట్టారు. నిష్ఠగా పూర్తి చేశారు కూడా. వ్రతమయ్యాక మాధవి గారు గుడికెళ్ళి కాసేపు అక్కడే ఉండి వచ్చారు. శౌర్యలో ప్రాణవాయువు కదలిక తప్ప మరెక్కడా కదలిక లేదు. దానితో వచరణలో అసహనం పెరిగిపోతుంది. భూమిపై బలంగా అడుగులు వేసి తొక్కుతూ అక్కడే తిరుగుతున్నాడు. అతని అసహనం దేనిపై చూపించాలో అర్థం కాక నెమ్మదిగా రాత్రి అయింది. వింధ్య విదర్కి కార్యక్రమం కోసం మార్నింగ్ మాట్లాడుతుంటే వింధ్య దాత్రి అన్నయ్య ఇద్దరూ వచ్చే వరకు ఇంకేమీ వద్దని ఆపేసింది. విదర్ కూడా తను నాదే అనుకున్నాక తొందర అవసరం లేదని చెప్పాడు. సో ఆ రాత్రి అందరూ పెళ్లి బడలిక తీర్చుకుంటూ ఉన్నారు. మాధవి గారు డల్లుగా ఉండడం చూసిన పార్థుగారు ధైర్యం చెప్పారు. ఆ రోజు రాత్రి వింధ్య తేజ్ విషయాన్ని తానియా ద్వారా తెలుసుకుని ముందు గీతికతో మాట్లాడాలనుకుంది. తదుపరి రోజు ఉదయం గీతికని పిలిచింది. ఏంటి కొత్త పెళ్లి కూతురికి నాతో అవసరం వచ్చిందా అని నవ్వుతూ అడిగింది గీతిక. అలాంటిదే అనుకో గీతిక, నువ్వు పెళ్లి చేసుకుంటావుగా అంది. ఏంటి సడన్గా ఇలా అడుగుతుంది అనుకున్న గీతిక, ఏమో నా తలరాతలో ఎలా ఉందో, అది మనం రాసుకుంటామని నేను నమ్ముతాను గీతిక,
స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మా అన్నయ్య ఒకడికి నువ్వు నచ్చావు. వాడు చాలా మంచివాడు, మంచి శాలరీ. ఇక కుటుంబం అంటావా, మా ఇంట్లో ఉండే పెద్దమ్మ పెదనాన్న, ఇక మా అన్నయ్య వదిన, అలాగే ఇద్దరు ప్రాణం పెట్టే స్నేహితులు. నేను కూడా అనుకో. ఇది మా అన్నయ్య డీటెయిల్డ్ బయోగ్రఫీ. మొదట గీతికకి ఏదో తెలియని భయం వేసినా తన్ని తాను నార్మల్ స్టేట్లోకి మార్చుకుని, ఏం మాట్లాడుతున్నావు వింధ్య అంది. నీ పెళ్లి గురించే గీతిక. దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు వింధ్య. తను చాలా మంచివాడు గీతిక. నీలాంటి అమ్మాయి తన లైఫ్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది, నన్ను నమ్ము అంటూ వింధ్య గీతిక చేతిని పట్టుకోగాని, నువ్వు చెప్పిన దానిలో తప్పేమీ లేదు వింధ్య, కానీ నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు కదా. నేను పంజరంలో బందీ అయి ఉన్న పక్షిని, నాకు స్వేచ్ఛ లేదు అంటూ వింధ్య చేయి పట్టుకుని ఏమనుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది గీతిక. నేను ఇంకా మాట్లాడడం అవ్వలేదు గీతిక. నీ జీవితంలో నీ నిర్ణయానికి మాత్రమే అధికారం ఉంది, ఇతరులకు లేదు, అది గుర్తించుకొని ఆలోచించు గీతిక అని నిల్చునిపోయింది. గీతిక ఏం మాట్లాడుకున్న మాటలు విని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి వింధ్య డల్లుగా కూర్చునుంది. వచరణలో కోపం పెరిగిపోతుంది. ఎందుకు అతను అంత నిశ్చలంగా ఉన్నాడు, ఎలా ఉండగలిగాడు అని మళ్ళీ శౌర్య వద్దకెళ్ళాడు. శౌర్య దేహం కదలకుండా మెదలకుండడంతో తీవ్ర ఆగ్రహానికి లోనై ఆ కోపాన్ని తనలోని అణుచుకుని, పౌర్ణమి నాటికి ఎలా అయినా ఆ గుడికి వస్తుంది, అక్కడ తనని కాపాడుకోవచ్చు అనుకుంటున్నాడు ఇతను. అయితే ఆ రోజే నీపై నా క్రోధాన్ని చూపిస్తాను. నువ్వు వీరుడిని యోధుని అనుకుంటున్నావేమో, నా మాయల ముందు నీ శక్తులు చాలవని శౌర్య పుట్టుక తెలియకుండా మాట్లాడాడు. రోజులు ఆగకుండా పౌర్ణమి నాటి రోజుకి చేరుకున్నాయి. శౌర్య నుంచి పారిపోయిన రోజు మొదలు గంజారకుడు భూత ప్రేత పిశాచ రాక్షస యక్ష రూపాల నుంచి తనకి కావలసిన శక్తిని సంపాదించుకోవడానికి పంచయామిని యాగంని మొదలుపెట్టాడు. పౌర్ణమి ముందు రోజున ఆ శక్తుల్ని అన్నిటినీ తనలోకి ఆవాహం పొంది తనని తాను పటిష్టంగా మలుచుకున్నాడు. ఒక్కొక్క మాయశక్తి నుంచి ఒక్కో శక్తిని సంపాదించి దేన్నైనా ఎదుర్కోగలిగే శక్తివంతుడుగా మారిపోయాననుకున్నాడు. పౌర్ణమి రోజు వచ్చింది, కానీ శౌర్యలో ఇంకా కదలిక లేకపోవడంతో వచరణ తన అర్ధభాగాన్ని వెతకలేక అలా ధ్యానంలో ఉండిపోయిన వాడు యోధుడా అని శౌర్య బలాన్ని దూషించాడు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిచిపోయింది. ఈ కాలంలో శౌర్య మనోవేదన వర్ణించలేనిది. ఒక విషయమై అలా ధ్యానంలో ఉన్నాడు, కానీ ఎంతసేపటికి అది సాధ్యపడేలా అనిపించకపోవడంతో అప్పటికే 3-4 రోజులు గడిచిపోవడంతో శౌర్య మనసులా లేదు. అయినా నమ్మకం వదలకుండా ఎలాగైనా దాత్రిని తీసుకెళ్లిన వాడి వద్దకు తనే చేరుకోవాలనుకుని బలమైన సంకల్పంతో మనసు నిలిపాడు. సాయంత్రం 5 ప్రాంతంలో అతిబల అని మంద్రమైన పిలుపుకి ఆశగా కళ్ళు తెరిచాడు శౌర్య. శౌర్య నెమ్మదిగా కళ్ళు తెరిచి నిస్సహాయంగా నీరసంగా ఉన్న దాత్రితో, అమ్మవారి నామాన్ని స్మరించు దాత్రి, నీలో కొత్త శక్తి పూనుకుంటుంది అన్నాడు. తల ఊపి, నీ ఈ తపశ్శక్తితో నా ఆత్మని నా దేహం నుంచి వేరు చేశావు, ఎందుకు శౌర్య అంది ఏం జరుగుతుందో అనే భయం బాధలతో. నాకు నీ చెంతకొచ్చే మార్గం తెలియట్లేదు దాత్రి, నీలో ఏమో కదలిక లేదు, అందుకే నా ప్రేమ శక్తితో నా శక్తిని జత చేసి నిన్ను పిలిచి నీ ఆత్మని రప్పించాను. నా ఈ ప్రయత్నం అలాగే, నువ్వు ఉన్న ఈ స్థితికి నీ దేహాన్ని వదిలి రావడానికి పట్టిన సమయం ఇది. నిస్సహాయని అయిపోయానేమో నేను. నువ్వు కాదు శౌర్య, నేనున్న స్థితి అలాంటిది అంది దాత్రి. నీలో శక్తికి కారణం ఆ అమ్మవారు, ఆవిడ స్మరణ వదలకు దాత్రి. ఈ పౌర్ణమి కోసం ఆ గంజారకుడు ఎదురు చూస్తున్నాడు. నిన్ను చెంతనే ఉంచుకున్నాను, తన పని సుసాధ్యం అనుకుంటూ ఉంటాడు ఆ వచరణ. ఇప్పుడు ఈ సమయంలో ఇంత దూరం వచ్చాక నేను వాళ్ళ చెంత నుంచి నిన్ను తెచ్చుకుంటే కదా ఆట మొదలయ్యేది అని పైకి లేచాడు. శౌర్య అంది కన్నీళ్లతో. ఆ పిలుపుకే శౌర్య మనసు కదిలి, నీ దేహంలో శక్తి నశిస్తుంది దాత్రి, నాకు అర్థమవుతుంది. నేను నిన్ను చేరే క్షణం వరకు తప్పదు, కొన్ని క్షణాలు అన్నాడు బాధని గొంతులో దాస్తూ. దాత్రి అది కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి, నాకు నీ నుంచి దూరం అవ్వటం ఇష్టం లేదు శౌర్య, నిన్ను హత్తుకోవాలని ఉంది. నీ పుట్టినరోజు నీ చెంతన నేను లేకుండా పోయినట్టు ఇక నీ జీవితంలో నేను లేకుండా అని అంటుండగాని, అలా మాట్లాడుకు దాత్రి, నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు, ఎవరూ చేయలేరు అని కోపము బాధ ప్రేమ అన్నీ నిండుకున్న స్వరంతో చెప్పి ఆమెని తాకలేక, పద నిన్ను దాచిన స్థావరానికి, నాకు నిన్ను చూడాలని ఉంది అన్నాడు శౌర్య. గాలిలో కలిసిపోయి ఉండి లేనట్టుగా నిలబడి ఉన్న దాత్రి ఆత్మ ఇష్టంగా తలూపి తనున్న చోటుకి వెళ్తుంటే శౌర్య ఆమెతో వెళ్ళాడు. అక్కడే దాత్రి వద్దని చుట్టూ ఉన్న గాలిలో కలిసిపోయి కాపలాగా తిరుగుతూ ఉన్నాడు వచరణ. శౌర్య అలా అక్కడికి రావడంతో ఆశ్చర్యపోయి ఏం చేస్తాడు అని చూస్తూ ఉన్నాడు. వచరణ ధైర్యం ఏంటంటే
తను ఎలాగైనా దాత్రిలో చలనం పోగొట్టాడు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మంత్రాలను దాత్రి చెవిన వినిపించకపోతే ఆమెలో కదలిక రాదని. కానీ పిచ్చి మొహంవాడు కళ్ళు అంత చేసుకుని సీన్ ముందు ఉందని తెలియక శౌర్య కంగారు చూడాలని నవ్వుతూ చూస్తున్నాడు. శౌర్య అక్కడ నేలపై కాలు మోపి కళ్ళు మూయగాని దాత్రి ఆత్మ యథాస్థానానికి చేరుకుంది. ఇదంతా గమనిస్తున్న భీష్మద, బల అతి బల, నీ ప్రేమకి దాత్రి ఆత్మని నీ చెంతకు తెచ్చుకునే శక్తి ఉందని, నువ్వు పిలిస్తే దేహాన్ని వదులుకొని అయినా ఆ పిచ్చిది వచ్చేస్తుందని మరోసారి నిరూపించావు. మీ ప్రేమ మీ శక్తులు అంచనాలు దాటి ఆగిపిస్తున్నాయి అని అనుకుంది. శౌర్య ఒక్కసారిగా కనులు తెరిచి తన దేహంపై కప్పి ఉన్న చొక్కాని ఒక్కసారిగా లాగి విసిరేశాడు. అది వెళ్ళి నేలపై పడి దాని నుండి వెలువడిన గాలి దాత్రి నుదుటిన తాకి ఒక్కసారిగా ఆమె శరీరాన్ని తాకింది. శౌర్య తన అరచేతిని ఎదకి ఆనించి స్పృహలో లేకుండా ఉన్న దాత్రి వద్దకొచ్చి తన ఎదపై మోపిన అరచేతిని తీసి ఆమె హృదయంపై నిలిపి నెమ్మదిగా కనులు మూసుకున్నాడు. దాత్రిలోని అణువణువు కొత్తగా ఊపిరి పోసుకుని శ్వాస తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా కనులు తెరిచింది దాత్రి. ఆమెలో కదలిక చూసిన వచరణ నిర్వీర్యంగా ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని తనలో తాను అనుకుంటూ ఏమీ అర్థం కాక కోపోద్రిక్తుడై కోపంతో చూస్తాడు శౌర్య వైపు. ఇన్ని రోజుల దూరాన్ని జరిగిన దాన్ని భరించలేని దాత్రి ఒక్కసారిగా శౌర్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటే శౌర్య పుట్టినరోజు విశేష్ కూడా మనస్ఫూర్తిగా చెప్పలేదని గుర్తొచ్చి శౌర్యాన్ని బాధతో హత్తుకోవడానికని పైకి లేచి అతని కళ్ళల్లోకి చూసింది. దాత్రి మనసులో ఎంత బాధ ఉందో శౌర్య మనసులో కూడా అంత బాధ నిండుకొని ఉంది. దాత్రి ఆ బాధతో ఒక్కసారిగా శౌర్యాన్ని హత్తుకోవాలని అతన్ని అల్లుకోబోతుంటే వజ్ర ఆమెని పట్టుకోకుండానే గాలి వేగంతో అతని నుంచి దూరంగా లాక్కొచ్చాడు. మనిషి ఎదురుగా ఉంటే పోరాటం చేయొచ్చు, ఇలా గాలిలో కలిసిపోయి పోరాడడం అంటే కాస్త క్లిష్టం అవ్వచ్చు, కానీ సాధ్యమే. దాత్రి శౌర్య ఇద్దరు కోపంగా చుట్టూ చూశారు. దాత్రి ఇక శౌర్య నుంచి నాకు దూరం తప్పదనే పదంకి కట్టుబడి ఏమి జరుగుతున్నా మౌనంగా ఉంటుంది, కానీ ఏదైనా శౌర్య మీదకి వస్తే తను సహించదు. వచరణ దాత్రిని అలా దూరం నెట్టేసి శౌర్య చుట్టూ మాయబంధనం వేశాడు. అందులో నుంచి సన్నగా వెలువడుతున్న ఎర్రని శక్తి శౌర్య దేహానికి ఎర్రటి గాయాల్ని చేస్తుంది. శౌర్య కరవాలం రప్పించి దాన్ని ఛేదించేలోపే దాత్రి శౌర్యకి అవుతున్న గాయాలను చూసి తన అరచేతి నుంచి ఏదో మాయాశక్తిని పంపి శౌర్య చుట్టూ ఉన్న మాయ వలయాన్ని ఢీకొట్టింది. వచరణ ఏర్పరిచిన వలయం తునాతునకలైంది. దానితో శౌర్య దాత్రి వైపు చూస్తే వచరణ ఎవరు చేశారు ఇలా అన్నట్టు దాత్రి వైపు అనుకోకుండా చూశాడు. కోపంతో నిలబడి ఉన్న దాత్రి తన 2 వేలతో 4 దిక్కులున్న 2 గీతలుగా మొత్తం 8 గీసింది. ఆ గీతలు బంధనాలుగా మారిపోయి అక్కడే రూపం లేకుండా ఉన్న వచరణని పట్టి మరీ బంధించి తన అసలు రూపానికి తెచ్చాయి. గాలి వేగంతో శౌర్య ముందు నిలబడి నా ముందు తనని తాకే దుస్సాహసం చేసిన నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ శౌర్య వైపుకి తిరిగి అతనికైన గాయాలను తాకబోయింది. పొగరతో కోపంతో నిండి ఉన్న వచరణ తన శక్తిని మించిన శక్తి లేదనే భ్రమలో ఒక కుసుమ రూపానికి ఇంతటి దుస్సాహసమా అనుకుంటూ ఇప్పటి వరకు నిర్లిప్తమైన తన శక్తుల్ని మేల్కొల్పుతూ ఆ బంధనాల నుంచి బయటపడడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. దాత్రి శౌర్యకైన గాయాల వైపు బాధగా వణుకుతున్న గుండెతో చూస్తూ వాటిని తాకుతూ నొప్పిగా ఉందేమో అన్నట్టు శౌర్య వైపే చూస్తుంది. ఆమె ప్రేమకి ఆశ్చర్యంలో ఉన్న శౌర్య దాత్రి చూపులు తగలగానే అతని అత్యంత సన్నిహితంగా హత్తుకోబోయాడు. అప్పుడే బంధాల నుంచి విడిపించుకుంటున్న వచరణ ఈసారి వాళ్ళిద్దరి మధ్యకి ధూళిలా చేరి ఇద్దరి కళ్ళు కనపడనివ్వకుండా చేశాడు. కాసేపటికి దాత్రి కళ్ళు నిలుపుకొని శౌర్య కోసం వెతుకుతూ చూస్తుంది. శౌర్య కూడా అంతే కళ్ళు నిలుపుకొని దాత్రి వైపు చూశాడు. ఇద్దరు చూపులు అరక్షణం కలవగానే వాళ్ళ చూపు ఒకేసారి వచరణ వైపుకు తిరిగింది. వాడే వాళ్ళ టార్గెట్ అన్నట్టు. ఇక్కడ జరుగుతున్నదంతా వీక్షిస్తున్న గంజారకుడు తను వాళ్ళ వద్దకు వెళ్లే సమయం ఆసన్నమైందనుకుని తనున్న చోటు నుంచి కదిలాడు. శౌర్య కుడి చేయి దాత్రి ఎడమ చేయి నుంచి శక్తిని పుట్టించి ఆ రెండిటిని ఒకేసారి వచరణపైకి విసిరాడు. మాయా రూపంలో ఉన్న నాకు ఏమవుతుంది అనుకుని భూమిపై రేణువుల్లో కలిసిపోయి ప్రశాంతంగా ఉన్నాడు వచరణ. కానీ దాత్రి శక్తి అతని ఆ రేణువుల నుంచి యథారూపానికి తెప్పిస్తే శౌర్య శక్తి అతనిపై పుంజుకుంది. దానితో అతని దేహం నిలువెల్లా మంటలు కక్కుతున్నట్టు అనిపించడంతో అతని దేహాన్ని తడుముకుంటూ ఆర్తనాదాలు మొదలుపెట్టాడు. శౌర్య దాత్రి ఒకరినొకరు చూసుకుని ఒక దగ్గరికి వచ్చారు. అంతలో వచ్చేశాడు గంజారకుడు. దాత్రి శౌర్య అతని వైపు వింతగా చూశారు. ఇన్నాళ్ళు తన దేహానికి కేవలం 2 చేతులతో ఉన్న గంజారకుడు ఇప్పుడు 10 చేతులతో కనిపించాడు. అతని కురులు మర్రి ఊడలంతా దృఢంగా ఉండి వేలాడుతూ ఉన్నాయి. అతని దేహం నల్లని చీకటిని తలపిస్తుంటే
అతని కళ్ళు నల్లని గుడ్డుపై తెల్లని పొరతో భయంకరంగా అగిపిస్తున్నాయి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దాలు చెవులు చెల్లా చెదురు చేసేలా వినిపిస్తున్నాయి. శౌర్య, దాత్రి అతని ఒక్కసారి పూర్తిగా పరీక్షించి అతనేదో శక్తిని నింపుకుని వచ్చాడనుకుని ఒకరినొకరు చూసుకుని వెంటనే గంజారకుని వైపు చూశాడు. గంజారకుడు ఆశ్చర్యపోతున్న శౌర్య దాత్రిల వైపు నవ్వుతూ చూస్తూ, ఇక మీరు నన్ను ఏమీ చేయలేరు అంటూ వజ్రణ చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. దానితో వజ్రణకి కలుగుతున్న బాధ మొత్తం ఎటో పోయింది. గంజారకుడు వజ్రణ ఒకరినొకరు చూసుకుని మెల్లగా బయటికి చూశారు. చీకటి అలముకోవడానికి సిద్ధమైంది. ఇక పౌర్ణమి ఛాయలు నేలను ముద్దాడబోతున్నాయని అర్థమైన గంజారకుడు వజ్రణకి సైగ చేశాడు. వజ్రణ దాత్రి చెంతకి గాలిలా మారి మెరుపు వేగంలో వెళ్ళి ఆమె శక్తి క్షీణించేలా ఓ ద్రవాన్ని ఆమెపై చల్లాడు. అది చూసి శౌర్య, దాత్రి అంటూ ప్రతిస్పందించేలోపే గంజారకుడు శౌర్య చుట్టూ 10 చేతులతో 10 పొరల వలయాన్ని ఏర్పరిచాడు. అందులో ప్రతి ఒక్క పొర శౌర్య శక్తిని తనలోకి ఆకర్షిస్తూ అతన్ని శక్తిహీనుని చేయడానికి పూనుకుంది. శౌర్య ఆ శక్తి నిండుకున్న వలయాలతో తన శక్తిని ఉపయోగించి వాటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. దాత్రి ఆ ద్రవం వల్ల నిశ్చలంగా మారిపోయింది. మళ్ళీ శౌర్య కేవలం ఆ వలయంలో బందీ అయి ఉండడం వల్ల తన కళ్ళకి కనిపిస్తుంది. అతనికి ఏదైనా అయితే తనలోని పూర్తి శక్తిని వాడి తనను తాను బయటికి తెచ్చుకుని పోరాడేదేమో. శౌర్యకి ఏ గాయాలు కాకపోవడంతో అతని వైపు నిస్సహాయంగా చూసి కళ్ళ నీళ్లతో నిలబడింది. శౌర్య కోపంగా తన ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తుంటే గంజారకుడు పెద్దగా నవ్వుతూ, ఆ వలయం పంచస్వరూపాల శక్తులతో నిక్షిప్తమై ఉంది. దాన్ని దాటుకుని రావటం నీ వల్ల కాని పని అని వజ్రణ వైపు చూశాడు. వజ్రణ నవ్వుతూ దాత్రిని ఎత్తుకుని భుజంపై వేసుకున్నాడు. జరిగేది హితమే అని తెలిసినా అది ఎలా జరుగుతుంది, అధిపతి ఎలా ఎదుర్కొని నిలబడతాడనే ఆందోళనలో సమస్త లోకాలు, ఋషులు, సాధవులు ఇక్కడే జరిగేదానిపై ఒక కన్ను వేసి ఉంచారు. గంజారకుడు వజ్రణ దాత్రిని తీసుకుని ఆ గుడి వద్దకు వెళ్ళిపోయాడు. లోపలున్న శక్తుల్ని ఎదుర్కోవడానికి గంజారకునికి విపరీతమైన శక్తి ఉంది. పైగా తన పక్కన వజ్రణ అనే మాయావి ఉన్నాడు. ఇక రాక్షసులు నిద్రలేపటం చాలా సులభమైన పని. ఈ సమస్త భూగోళం రాక్షస జాతిలో నిండిపోవటం నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తనలో తాను ఆనందానురాగాలతో పొంగిపోయాడు గంజారకుడు. అక్కడ శౌర్య ఎంత చేస్తున్నా ఆ వలయాలు తనలోని శక్తిని వాటిలోకి లాక్కుంటూ ఉండడంతో తను మొదటగా నీరసించి ఏం చేయాలో అర్థం కాక ఒక్క నిమిషం అలా నిల్చొనిపోయాడు. చుట్టూ ఉన్న వలయాలు అతని శక్తిని లాక్కుంటూ శౌర్యాన్ని బలహీనంగా మార్చుతూ ఉన్నాయి. అయినా శౌర్య చలించకుండా ఆలోచిస్తున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.